ఉచిత అన్నప్రసాద వితరణ, క్యూ లైన్లో మంచినీరు సరఫరా, అన్నప్రసాదాల వితరణ, అదేవిధంగా పార్కింగ్ ప్రదేశాల ఎంపిక, ఉచిత బస్సుల ఏర్పాటు, మంచినీరు జలప్రసాద వితరణ పేరుతో ఆర్ఓ వాటర్ సరఫరాకు సంబంధించి, అదేవిధంగా గంగాధర మండపం నుంచి నంది సర్కిల్ వరకు కాలినడకన వచ్చేటువంటి భక్తులకి వెంకటాపురం నుంచి మరి భీమునికొలను, అదేవిధంగా మనకు హాటకేశ్వరం వరకు వచ్చేటువంటి క్రమంలో మంచినీటి వసతి, మరుగుదొడ్ల ఏర్పాటు, మెడికల్ క్యాంపు, షేడ్ ఏరియాకి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా. అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు మనకు మొన్న 10వ తారీఖున జరిగినటువంటి సమీక్షా సమావేశంలో భాగంగా వారు 4 రకాలైన సూచనలు ఇవ్వడం, వాటిలో ఉచిత బస్సు ఏర్పాటు చేయటం అది ఆల్రెడీ చేయడం జరిగింది. అదేవిధంగా మంచినీరుకి సంబంధించి ఎవరైతే క్యూ లైన్లో ఉంటారో వారికి ఒక 300 ml లీటర్ వాటర్ బాటిల్ ఒకటి అదనంగా పీక్ డేస్లో ఇవ్వమని చెప్పారు. వాటికి కూడా ఏర్పాట్లు చేస్తా ఉన్నాం. తర్వాత చిన్నపిల్లలకి సంబంధించినంత వరకు బిస్కెట్స్, పాలు ఇలాంటివి, అదేవిధంగా చంటిబిడ్డల తల్లులకి, వికలాంగులకి, వృద్ధులకి 3 ప్రత్యేకించి వారికి మరి క్యూ లైన్లో పోవడానికి సంబంధించిన ఏర్పాట్లు చేయడం జరిగింది. దీంతో పాటు ఉచిత దర్శనానికి వచ్చినటువంటి భక్తులు రోజు మొత్తం మీద 24 గంటలు 21 గంట మనం క్యూ లైన్ నడపడానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకుంటున్నాను. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ నెల 23వ తారీఖున మరి స్వామి అమ్మవార్లకి పట్టు వస్త్రాల సమర్పణ కోసం సాయంత్రం 6:30 ముహూర్తం ఉంది. ఆ రోజు వారు వస్తారు. అదేవిధంగా మన రాష్ట్ర ప్రథమ పౌరులైనటువంటి గవర్నర్ గారు కూడా నేను తప్పనిసరిగా స్వామి వరకు కాకుండా భక్తుల యొక్క ఒత్తిడిని దృష్టిలో పెట్టుకొని, అదేవిధంగా ట్రాఫిక్ మేనేజ్మెంట్ దృష్టిలో పెట్టుకోవడం అది ఖరారైనాక మరలా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా మీ ద్వారా భక్తులందరికీ చేసేటువంటి విజ్ఞప్తి ఏంటంటే, ఇక్కడ ఎన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా మరి భక్తులు వారి యొక్క అవసరాల మేరకు వచ్చినటువంటి భక్తులకి వీలైనంత వరకు మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి దేవస్థానం తరఫున ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా లోపాలు అనేది తప్పనిసరిగా ఉంటాయి. పెద్ద మనసుతోటి వచ్చినటువంటి భక్తులు స్వామి అమ్మవార్ల దర్శనానికి సంబంధించి ఏదైతే మీరు ఇంత దూరం ఏ ప్రయాసాలకు వచ్చి వస్తారో ఆ స్వామి అమ్మవార్ల దర్శనం కోసం మరి మీరు కొంత ఓర్పు సహనంతో ఉండి దేవస్థానం వారితో సహకరించవలసింది. అదేవిధంగా మా సిబ్బంది అందరినీ కూడా భక్తుల పట్ల ఎటువంటి చిన్న అనుచితమైన ప్రవర్తన కానీ లేదా వారు చెప్పేటువంటి మాటలు ఎక్కడా కూడా భక్తులకి మరి నొచ్చుకునేటట్లుగా ఉండకూడదని చెప్పేసి నేను ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. పోలీసు అదేవిధంగా అందరం కూడా సమన్వయంతో పనిచేసి ఈ 11 రోజుల బ్రహ్మోత్సవాన్ని పూర్తి స్థాయి విజయవంతం చేయడంలో మరి మీ ద్వారా భక్తులు వారందరినీ కూడా వచ్చినటువంటి వారు ఈ 11 రోజుల్లో మేము ఈ అవకాశాన్ని బట్టి సమయాన్ని బట్టి స్వామి అమ్మవారు ప్రారంభ మల్లికార్జున స్వామి వారి యొక్క దర్శన భాగ్యం, అదేవిధంగా వారి యొక్క కరుణా కటాక్షాలు మీ మీద ఉండాలని చెప్పేసి కోరుకుంటూ చేసేలా కార్యక్రమాధికారిగా అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.